సంవత్సరం ఫేర్స్ చాలా పెరిగాయి యాత్రకు రిలేటెడ్ అని విన్నాం. ఎందుకు పెరిగాయి అంటారు సార్ యాక్చువల్‌గా? యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్రకి ఇక్కడ నుండి మనం నేపాల్, అక్కడ నుండి టిబెట్ ప్రాంతం విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా. ఇన్నిటిని మనం క్రాస్ చేసుకుంటూ వెళ్తాం సహజంగా మనం. సో, మనం ఇక్కడ నుండి నేపాల్, నేపాల్ నుండి టిబెట్, టిబెట్ నుండి చైనా వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా నేపాల్‌లో సిమికోట్ అండ్ హిల్సా ఈ ప్రాంతానికి సంబంధించిన పర్మిట్ ఉంటుంది. ఆ తర్వాత నేపాల్ నుంచి మనం చైనాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు వీసా ఉంటుంది. తర్వాత వారి దగ్గర నుంచి ముందే మనం ఇన్విటేషన్ పర్మిట్ తెచ్చుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్‌తో కూడుకున్నటువంటి ఒక వాతావరణాలు. సో, ఇవన్నిటికి డాలర్స్‌లో మనం పే చేయాల్సొస్తది. సో, $50 ఉన్నటువంటిది $100 అయిందనుకోండి ఒక దగ్గర పర్మిట్. ఆల్‌మోస్ట్ 5,000 నుంచి ఒక 10,000కి పెరిగిపోయినట్టే. ఒక ₹40,000 పర్మిట్ కాస్త 60,000 అయిందనుకోండి ఆటోమేటిక్‌గా పెరిగిపోయినట్టే. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంది. సో, మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం నడుస్తుంది కాబట్టి రూ. 220 పైకి ఫ్యూయల్ రేట్ ఎళ్ళిపోయింది నేపాల్‌లో. 100 చిల్లర ఉండాల్సినటువంటిది 200 చిల్లరకి పెరిగిపోయింది. సో, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్‌లో కాస్టింగ్ అనేటువంటిది పెరిగిపోయేసరికి ఎయిర్‌లైన్స్, ఫ్లైట్స్, హెలికాప్టర్స్ ఇన్నిటితో చేసేటువంటి యొక్క ఆపరేషన్ కాబట్టి ఆబ్వియస్‌గా కాస్ట్ అనేటువంటిది ఈసారి పెరిగి ఉంది. ఇదంతా గూడా ముందే అప్‌డేట్ చేసి గూడా ఉన్నారు. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి. ఆల్రెడీ కైలాష్ యాత్రకి బుక్ చేసుకున్నటువంటి వారి పరిస్థితి గురించి చాలా మీరు ఒక వాలిడ్ ఇన్ఫర్మేషన్ అడిగారమ్మా. యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్రకి 2026లో ఇంత ఖర్చవుతుందని ముందుగానే మనకు జనవరిలోనే అప్డేట్ ఉంది. కాబట్టి ముందుగానే ఆ పెరిగినటువంటి ఫేర్స్‌తోనే మనం ముందుగానే కస్టమర్స్‌కి అప్డేట్ చేశాము. సో, వారి పర్మిట్, వాళ్ళ వీసాస్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఈ యుద్ధ వాతావరణం వల్ల అడిషనల్‌గా ఒక 15,000-20,000 బర్డెన్ పెరిగింది ఫ్యూయల్ చార్జెస్ వల్ల. సో, ఆల్రెడీ బుక్ చేసుకున్న కస్టమర్స్‌కి ఎంతైతే కమిట్ అయ్యి ఉంటామో, ఆ కమిట్మెంట్‌తోనే మనం కైలాష్ యాత్రకు తీసుకెళ్తున్నామని మొన్న గెట్ టుగెదర్‌లో గూడా వారికి మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో, ఎవరైతే కొత్తగా బుక్ చేసుకుంటున్నారో వారికి మాత్రం పెరిగిన చార్జెస్ ఇలా ఉన్నాయని అప్డేట్ చేసి, వారిని కైలాష్ యాత్రకి మూవ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. బికాజ్ వన్స్ కమిట్ అయినట్టే కాబట్టి, కమిట్మెంట్‌ని మనం బ్రేక్ చేస్తే కస్టమర్‌కి అది మళ్ళీ సెకండ్ థాట్ వెళ్ళిపోతది కాబట్టి, ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నప్పుడే ఒకసారి ఫేర్ పెంచితే ఇంక నేపాల్‌కెళ్ళాక ఇంకేం పెంచుతారు, చైనాకి వెళ్ళాక ఇంకేం పెంచుతారనే ఆలోచనకి ఎళ్ళిపోతారు సహజంగా. హ్యూమన్ టెండెన్సీ ప్రకారం. కాబట్టి అటువంటిది లేకుండా, సరే మనం ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్‌ని మనం పెద్దగా మార్జిన్ లేకుండా చేసినా సరే, వి హావ్ టు స్టాండ్ ఆన్ అవర్ వర్డ్ అనేటువంటి ఒక ఆలోచనకి మనం ప్లాన్ చేస్తున్నాము.